హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ బఫెట్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉండే ప్రిస్టన్ ప్రైమ్ మాల్లో అయితే ఉంది. మా టీంలో 3 మెంబర్స్ కలిసి ఈ డిన్నర్ని ప్లాన్ చేశారు. మేమైతే నిజంగానే సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. సో మేము నిజంగానే సర్ప్రైజ్ అయ్యాము రెస్టారెంట్ని చూసి. సో ఇంకా మనం లేట్ చేయకుండా రెస్టారెంట్కి అయితే వెళ్దాము. మనం ఇప్పుడు 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. 4th ఫ్లోర్లో లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వంగానే ఈ బ్యూటిఫుల్ ఫారెస్ట్ థీమ్ అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ వాటర్ ఫౌంటైన్ కూడా ఫీల్ గుడ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా రైట్కి తిరిగి చూస్తే మాస్టర్ పీస్ ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్, ఈ నేమ్ ప్లేట్ కూడా సింపుల్గా చాలా బాగుంది. మా టీం మెంబర్స్ అందరం అయితే వచ్చేసాము. వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు పిలుస్తారా లోపలికి, మాకు ఎంట్రీ పాస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ మా టేబుల్ అయితే రెడీ అయిపోయింది. అందరం కలిసి ఈ స్వరంగం లాంటి ఎంట్రీలో నుంచి మేమైతే రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని అయితే అర్థం కాలేదు. అక్కడే ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని మెల్లగా రైట్లో అయితే వెళ్ళిపోయాము. ఆ లోపే మా టీం అందరూ వెళ్ళి టేబుల్లో అయితే సెటిల్ అయ్యారనమాట. రెస్టారెంట్ అయితే చాలా పెద్దది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. మనకైతే హిందీ రాదనమాట. మా టీం వాళ్ళు స్టార్టర్స్ గురించి ఏదో అడుగుతున్నారు. ఈరోజు నేనైతే వెజిటేరియన్, కానీ నాన్ వెజ్ కూడా చెప్తానమాట ఎలా ఉంది అనేసి. మా టీం వాళ్ళు చెప్తారు కదా ఎలా ఉంది అనేసి, సో ఈజీగా చెప్పేస్తాను నేను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేస్తున్నాం. సూప్లో చూడండి ఎన్ని మటన్ ముక్కలు ఉన్నాయో, అది మటన్ సూప్ అనమాట. నెక్స్ట్ స్టార్టర్స్, ఇవన్నీ స్టార్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ బాగున్నాయి. నాన్ వెజ్ స్టార్టర్స్, మటన్ సూపు అన్నీ బాగున్నాయంట. మనమైతే వెజ్ కాబట్టి వెజ్ అన్నీ ప్లేట్లో వేసుకొని తెచ్చుకున్నాం అనమాట. వెజ్ సూపు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కొన్ని తెచ్చుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మ్యాక్సిమం పిల్లల కోసమే పెట్టుంటారు. దాని మీద టాపింగ్స్ ఉంటే ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ప్లేట్లో గ్రీన్ కలర్లో వడలాగా ఉంది కదా, దాని నేమ్ ఫలాఫల్ అంట. సో ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, కానీ హెల్దీ లాగా ఉంది. మీ అందరికీ చీర్స్ చెప్తున్నారు వాళ్ళు. సో అలా మా స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. హలో, ప్లీజ్ ఫాలో విన్నో డైరీస్ 246. స్టార్టర్స్ లాగానే ఉన్నాయి, బాగున్నాయి. అక్క ఏం చెప్తా అదే చెప్పిన. ఓకే, మా టీం అందరూ కలిస్తే ఫన్, ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు. ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్, ఇంకొక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ మాట్లాడుతూ ఫన్ అయితే క్రియేట్ చేస్తూనే ఉంటారు. లైక్ ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది. త్వరలో ఈ టీంని అయితే మేము మిస్ అవ్వబోతున్నాము. చాలా టీం డిన్నర్స్ అయితే జరిగాయి, కానీ ఇవి లాస్ట్ టీం డిన్నర్స్ మాకు. సో స్పెషల్గా అనిపిస్తుంది. మనం ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం, చాలా టైం ఉంది మనకి. టేస్ట్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ పాస్తా బాగుంటుందని వేరే అన్న అయితే చెప్పారనమాట. అందుకే పర్టికులర్గా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను.
అంత బాగుంటుంది అని చెప్పినప్పుడు మనమైతే ట్రై చేయాలి కదా. సో మేమైతే పాస్తా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక పాస్తా అయితే చెప్పాము అండ్ వాళ్ళు అడుగుతారనమాట వైట్ సాస్ పాస్తానా అని. ఇంకా మనకి చాలా పాస్తా టైప్స్ ఉంటాయి కదా, ఏ పాస్తా కావాలనేసి అడిగారు. సో ఇలా అన్నీ వేసేసి అలా ఫ్రై చేశారనమాట. అవైతే కుక్ అవ్వలేదు. మేబీ అలానే చెయ్యాలేమో అనేసి అనుకున్నాను. చూస్తూ ఉన్నాను ప్రాసెస్ మొత్తము. ఇంకా ఏ పాస్తా వేయాలి అనేసి టైప్స్ అడిగారు. 2 టైప్స్ అయితే చెప్పామన్నమాట. అవి కూడా వేసేసారు. నెక్స్ట్ ఇంకా మంచిగా కలుపుతున్నాడు. మొత్తానికి పాస్తా అయితే రెడీ చేసి ఇచ్చాడు. అసలు టేస్ట్ చేసి అన్నీ పచ్చిగానే ఉన్నాయి. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇక్కడ హలీం అయితే తింటున్నారు మా టీం వాళ్ళు. హలీం అయితే చాలా బాగుందంట. అక్కడ కడాయి కూడా ఖాళీ అయిపోయింది. స్టార్టర్స్కే స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. తినింది తక్కువ, తిరిగేది ఎక్కువ మేము. ఇక్కడ డెజర్ట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఈ బఫెట్ అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది అండ్ స్పేషియస్గా కూడా ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది మొత్తానికి తినడానికి. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ డెజర్ట్సే తింటున్నారు మెయిన్ కోర్స్ కంటే ముందు. మనమైతే ఈ పుల్లైస్ తింటున్నాం అన్నమాట. సో ఈ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్కి వస్తే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, వెజ్లో కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫిష్ కర్రీ మెయిన్గా చాలా బాగుందంట. మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపిస్తాను. ప్రాన్స్ చిప్స్ అంట. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? ఇదిగోండి మ్యాంగో ఫిష్ కర్రీ. మనమైతే మిస్ అయ్యాము. చాలా బాగుందంట మా నెల్లూరు స్టైల్లో. ఈ డోనట్స్ని సడన్గా చూసి ఏంటి ఇలా డెకరేట్ చేస్తున్నారు అనుకున్నాను. లాస్ట్కి అవి డోనట్స్ అని అయితే అర్థమైందనమాట. చాలా బాగా డెకరేట్ అయితే చేస్తున్నారు కదా. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా అట్రాక్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. నాకు వెజ్లో కూడా చాలా ఐటమ్స్ అయితే నచ్చాయి. నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజ్ ఐటమ్స్ అయితే తిన్నారు. నార్మల్గా స్టార్టర్స్లో అయితే తింటారు, కానీ మెయిన్ కోర్స్లో ఆల్మోస్ట్ నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్జే తింటారు కదా, కానీ వెజ్ కూడా తిన్నారనమాట. ఇంకా నేను కూడా నా మెయిన్ కోర్స్ని అయితే స్టార్ట్ చేశాను. నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా టీం వాళ్ళు చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారో. మేమందరం అయితే రెస్టారెంట్ అంతా రోమింగ్ చేస్తూ ఫన్ చేస్తూ ఉన్నామన్నమాట. వాళ్ళైతే మాత్రం సార్ మీ టేబుల్ దగ్గర కూర్చోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో అందరం ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే చేసుకున్నాము. చాలా ఫన్గా జరిగింది. చాలా మంచి టైంని అయితే స్పెండ్ చేస్తున్నాము. మేము రావడమే లేట్గా వచ్చాము. అరౌండ్ 9:30కి వచ్చాము. అందరు వెళ్ళిపోయారు రెస్టారెంట్లో. మేమే లాస్ట్ అన్నమాట. సో వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి అని క్లీన్ చేసుకుంటున్నారు. మా పాటికి మేమైతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. సో ఇలా మా డిన్నర్ అయితే చాలా మంచిగా జరిగింది. మా టీం వాళ్ళు నెక్స్ట్ క్రికెట్ కోర్ట్ అయితే బుక్ చేశారనమాట ఇనార్బిట్ మాల్లో. నెక్స్ట్ ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఫన్ అయితే మామూలుగా లేదు. మీరైతే మిస్ అవ్వద్దు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి.
మీరు ఆల్మోస్ట్ చాలా వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయొచ్చు కదా, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మన ఛానల్కి బడ్డీస్ అయితే అయిపోవచ్చు కదా. సో ఫైనల్లీ మనమైతే ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసాము. వేరే వాళ్ళు ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. వాళ్ళ టైం ఇంకా అవ్వలేదు, మన టైం ఇంకా రాలేదు. ఆ లోపు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు టీమ్స్గా డివైడ్ అవ్వడానికి, ఇంకా టాస్ వేయడానికి అనమాట. డిస్కషన్ అయితే భారీగానే పెట్టారు. నాకెందుకో డౌట్ వస్తుంది, వీళ్ళు టైం అయిపోయే వరకు డిస్కషనే చేస్తారా లేకపోతే గేమ్ స్టార్ట్ చేస్తారా లేదా అనేసి. ఫైనల్లీ టాస్ అయితే వేసేసి గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఫస్ట్ మనకి కోట్ ఇవ్వంగానే ట్రయల్స్ అయితే స్టార్ట్ చేశారు. Descriptive like an adjective. I got a vendetta against anything reactive. Being negative when you shouldn't be after it. I got facts over tracks. This and that, spin slow, spin fast. I go roast, I can gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, but delirious, mysterious because you are behind the fake exterior, inferior. ఇప్పుడే ఆట మొదలైంది. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow down, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams is a modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead of say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself as logical, responsible, but we're always possible. Believe you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. Every day, one day, going off on my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off. But when I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can only take it. I'm chasing a dream that I've had for several ages. I'm making modern kingdom, gonna take it. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. బౌలింగ్ వేస్తలేరు అన్న, బౌలింగ్ వేస్తలేరు.
వీళ్ళందరూ కలిసి ఇంత ఆడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ మన వీడియో అయితే ఎండ్కొచ్చింది. డిన్నర్ స్పాన్సర్స్కి థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేశాము. సో రెస్టారెంట్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. కీప్ స్మైలింగ్. బాయ్.